బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లాలో ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన వ్యక్తి తన భార్యను వదిలేసి ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తున్నాడు. జగిత్యాల పట్టణానికి చెందిన బింగి రాజశేఖర్కు పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యాతో 2014లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇటీవలి కాలంలో రాజశేఖర్ హైదరాబాద్కు చెందిన ట్రాన్స్జెండర్ దీపుతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకున్నాడు. ఈ నేపథ్యంలో భార్య లాస్యను వదిలి దీపుతో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన భార్య లాస్య మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ట్రాన్స్జెండర్తో కలిసి ఉన్న రాజశేఖర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పోలీసులు. ఇచ్చినాము 10 సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉండగా కూడా ఈ మధ్యలో కొంచెం మా అల్లుడు అనేటోడు కొద్దిగా వేరే ట్రాన్స్జెండర్ అనే ఆమె పరిచయం అయింది అని చెప్పి చెప్తున్నాడు. ఇదేంది అని చెప్పి మేము ఈ మధ్యలో ఆరాధిస్తే ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది నేను పెళ్లి చేసుకున్నాను అంటుండు. మరి మా బిడ్డ బతికి ఏం కావాలి, ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, మరి నువ్వు ఇంట్లో ఏం పట్టించుకుంటలేవు అంటే, అత్తమ్మ నేను పెళ్లి చేసుకున్నా, ఆమెతోనే ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకున్నా అని చెప్పిండు. మరి మా బిడ్డ పరిస్థితి ఏం కావాలంటే, మీ బిడ్డ నాతో చక్కగా ఉండట్లేదు అంటే, మళ్ళీ చదువు ఏమవ్వాలి, నువ్వు ఊకే పోతున్నావట నాన్న అంటే, నేను ఈ బిడ్డనైనా ఇడ్సబెడతా కానీ నేను ఆమెను ఇడ్సబెట్టని మాకు చెప్పడం జరిగింది. అలాంటి వాయిస్ రికార్డులు కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. బట్ అవి కాకుండా మాకు ఇంకొకటి విచారం ఏమందిందంటే, నాకు నువ్వు వద్దు, నేను ఆమెనే కావాలి, ఈమెను వదిలేయాలంటే ఆమె ట్రాన్స్జెండర్ మాకు కాల్ చేసి బెదిరించడం. ఎట్లా అంటే, ఈయన కావాలి మీకు అనుకుంటే, నీ మొగుడు నీకు కావాలనుకుంటే నాకు సగం ఆస్తి కావాలి, లేదంటే మాకు చిన్న బాబును దత్తత ఇవ్వాలని చెప్పేసి అలా మాట్లాడడం జరుగుతుంది.